హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం యాడ్వర్బ్ గురించి చూద్దాం. ఓకే, యాడ్వర్బ్ అంటే ఏంటి? ఇది జనరల్గా ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్, అడ్జెక్టివ్, అలాగే సెంటెన్స్లో ఉన్న అనదర్ యాడ్వర్బ్ ఉంటుంది కదా. సో దాని గురించి ఇది చెప్తుంది అనమాట. ఇట్ టెల్స్ అస్ అబౌట్ దమ్. ఓకే, ఇది ఎలా, ఎందుకు, ఎక్కడ, ఎంత ఎక్స్టెంట్ వరకు, లైక్ హౌ, వెన్, వేర్, హౌ మచ్, వాట్ ఎక్స్టెంట్ సంథింగ్ హ్యాపెన్స్, ఇవన్నిటి గురించి ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ వర్డ్ అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ రన్స్ క్విక్లీ అని అన్నారు. మనకి తెలుసు రన్స్ అనేది యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? వర్బ్ అని మనకు తెలుసు, అవునా? సో కరెక్ట్. సో ఐ మీన్ రన్స్ క్విక్లీ అని అన్నారు కదా. ఎలా పరిగెడుతున్నారు? ఫాస్ట్గా పరిగెడుతున్నారు, అవునా? సో క్విక్లీ ఐ మీన్ ఇది దేని గురించి చెప్తుంది? రన్స్ ఎలా పరిగెడుతున్నారు అనే దాని గురించి. సో ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ వర్బ్, అవునా? సో అది యాడ్వర్బ్ అనమాట. కరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ స్వీట్ మ్యాంగో. స్వీట్ అనేది అడ్జెక్టివ్, అవునా? స్వీట్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్లో టైప్స్ ఉంటాయి. సో అవి మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీన్ని ఆనుకొని అండ్ వెరీ స్వీట్, ఇది స్వీట్ గురించి చెప్తుంది కదా. అదే మ్యాంగో స్వీట్గా ఉంది అంటున్నారు, చాలా స్వీట్గా ఉందని చెప్తుంది కదా. సో వెరీ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఓకే, రామ్ రన్స్ వెరీ క్విక్లీ. ఇక్కడ రెండు యాడ్వర్బ్స్ వచ్చాయి. రామ్ రన్స్ పరిగెడుతున్నారు, ఎలా? క్విక్లీ. సో క్విక్లీ కూడా యాడ్వర్బ్. వెరీ క్విక్లీ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు, అది కూడా యాడ్వర్బ్ కదా. కరెక్టా? సో అలా అనమాట. ఓకే, టైప్స్ చూద్దాం మనం ఇంకా క్లియర్గా అర్థమవడానికి. సో టైప్స్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ది ఏంటి? ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, టైం గురించి చెప్తుంది, ఫ్రీక్వెన్సీ, ప్లేస్, మేనర్. మనం ఈ మేనర్ అనేది ప్లేస్, టైం ఇవన్నీ కూడా మనం ప్రిపోజిషన్లో కూడా చూసుంటాం. మీకు ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే అర్థమవుతుంది. సో అండ్ డిగ్రీ అండ్ క్వాంటిటీ అలా అనమాట. అండ్ ఆల్సో యాడ్వర్బ్ అనేది స్టార్టింగ్లో, సెంటెన్స్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతే ఎలా ఉంటాయి అనేది కూడా అనమాట. ఓకే, విల్ గో త్రూ ఇన్ డీటెయిల్. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. టైం అంటే వెన్ అనేది వస్తుంది మనకి ఎప్పుడైనా కూడా. వెన్, ఎప్పుడు, వాట్ టైం అన్నట్టుగా. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే హిస్ బ్రదర్ కమ్స్ హియర్ డైలీ. హిస్ బ్రదర్ కమ్స్ హియర్ డైలీ. కమ్స్ అనేది ఏంటి? రావడం. రావడం అనేది యాక్షన్. సో అది వర్బ్ అవుతుంది. హియర్ డైలీ, దీని గురించి చెప్తున్నారు కదా, రోజు వస్తారు అని. సో డైలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ ఆల్రెడీ. స్పోకెన్, ఏం చేసావు? మాట్లాడావు. మాట్లాడావు అనేది యాక్షన్ కదా. సో అది వర్బ్ అనమాట, అవునా? సో దీని గురించి తెలుపుతుంది. స్పోకెన్ టు హిమ్ ఆల్రెడీ, ఆల్రెడీ మాట్లాడాను అని. సో ఆల్రెడీ అనేది యాడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. అండర్స్టూడ్? సో ఐ మెట్ హర్ ఎస్టర్డే. మెట్, కలిసాను అనేది యాక్షన్. సో అది వర్బ్ అయింది. హర్, ఎప్పుడు కలిసావు? ఎస్టర్డే. సో అది యాడ్వర్బ్. ఓకే, ఇక్కడ మనం టైం చెప్తున్నాం చూడండి. డైలీ అనేది టైం కదా, రోజు కలుస్తున్నాను, లేకపోతే మార్నింగ్, లేకపోతే ఎస్టర్డే, టుడే, ఆల్రెడీ కలిసాను, అలా టైం డ్యూరేషన్ లాగా చెప్తున్నాం కదా. సో ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అవుతుంది అనమాట. డైలీ, ఆల్రెడీ. ఈ ఎగ్జాంపుల్లో కూడా అంతే. ఎస్టర్డే అనేది కూడా టైం, అవునా? సో అది యాడ్వర్బ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలో చూద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే ఎలా ఉంటుంది? హౌ ఆఫెన్ ఆర్ హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు లేదా ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి, ఎన్నిసార్లు, అలా అనమాట. ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఎలా చెప్తాం. ఓకే, ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. మనము ట్వైస్ ఇలాంటివి వస్తే ఎలా అనుకుంటారు కొంతమంది? టైం కదా, ట్వైస్, 2 సార్లు అలా అనుకుంటారు. బట్ అలా కాదు. ట్వైస్ అంటే ఇది నెంబర్ కదా. హౌ మెనీ టైమ్స్ ఇలా వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ అని అనాలి మనం. ఐ మీన్ ఫ్రీక్వెన్సీగా కన్సిడర్ చేయాలి మనం. ఓకే, ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. సో టోల్డ్, చెప్పడం అనేది యాక్షన్ కదా, అది వర్బ్ అయిపోయింది. ఈ టోల్డ్, చెప్పే దాని గురించి చెప్తున్నారు కదా, 2 సార్లు చెప్పాను అని. సో యాడ్వర్బ్ అవుతుంది ట్వైస్ అనేది.
ఓకే, షీ ఫ్రీక్వెంట్లీ కమ్స్ హియర్. కమ్స్ అనేది యాక్షన్, కమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అని చెప్తున్నారు కదా, సో అది యాడ్వర్బ్ అనమాట ఫ్రీక్వెంట్లీ అనేది. ఓకే, ఇప్పుడు ప్లేస్ చూస్తే మనకి ఎలా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఓకే, వేర్ ఎక్కడ, టైం అంటే వెన్ ఎప్పుడు, ఫ్రీక్వెన్సీ అంటే ఎంతకాలం లేదా ఎన్నిసార్లు. ఓకే, ప్లేస్ అంటే ఎక్కడ, షీస్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాను సిట్ హియర్, ఇక్కడ కూర్చో, అవునా. హియర్ సిట్ అనేది యాక్షన్, అవునా. సిట్ అనేది అప్పుడు ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. హియర్ ఇక్కడ కూర్చో అంటున్నాను, ఈ ప్లేస్లో కూర్చో అంటున్నాను. సో హియర్ అని వచ్చింది కదా, సో ఇది యాడ్వర్బ్ అవుతుంది అనమాట, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. మేరీస్ క్యాట్ ఫాలోడ్ హర్ ఎవ్రీవేర్. మేరీస్ క్యాట్ ఫాలోడ్, ఇక్కడ ఫాలోడ్ అనేది ఏంటి, వర్బ్ అవుతుంది కదా, మనకి యాక్షన్ కదా అది. సో హర్ ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ ఏంటి, ఫాలో అయ్యే దాని గురించిగా చెప్తుంది, ప్రతి చోట ఫాలో అవుతుంది అని. సో ప్రతి చోట ఇది ఎవ్రీవేర్ అనేది యాడ్వర్బ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, హౌ, ఇన్ వాట్ మేనర్ అంటే ఎలా అనేది అనమాట. శాస్త్రి రీడ్స్ లౌడ్లీ, శాస్త్రి రీడ్స్ లౌడ్గా చదివారు కదా, సో లౌడ్లీ. షీ స్పీక్స్ ప్రాపర్లీ, ప్రాపర్లీ అనేది కూడా యాడ్వర్బ్. స్పీక్స్ అనేది యాక్షన్ కదా, ప్రాపర్లీ అంటే కూడా యాడ్వర్బ్ అవుతుంది. హీ డస్ నాట్ స్పీక్ ప్రాపర్లీ ఆర్ క్లియర్లీ, ఈ రెండు కూడా యాడ్వర్బ్ అవుతాయి. సరిగ్గా మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడారు, మెల్లగా మాట్లాడారు, ఇలాంటివన్నీ అన్నమాట. లేకపోతే ఫాస్ట్గా రాశారు, అలా అన్నమాట. అండ్ ఇంకొకటి చూద్దాం, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ. హౌ మచ్, క్వాంటిటీ అని వచ్చినప్పుడు హౌ మచ్ ఎంత అనేది అనమాట. దిస్ మ్యాంగోస్ ఆర్ ఆల్మోస్ట్ రైప్. రైప్ అంటే ఇక్కడ నేను తెలుగులో కూడా రాశాను పండిపోయాయి. సో ఇక్కడ రైప్ అనేది ఏంటి, వర్బ్, పండిపోయాయి, అది జరిగి యాక్షన్ కదా అది పండిపోవడం. సో అది వర్బ్ అవుతే ఇక్కడ ఆల్మోస్ట్ దాని గురించి, ఈ వైబ్ గురించి చెప్తుంది కదా, సో ఇది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. కరెక్ట్. ఇంకొకటి మీకు అర్థమవడానికి, భవిత వాజ్ వెరీ కేర్లెస్. కేర్లెస్గా ఉండడం అనేది యాక్షన్ కదా, అంటే వర్బ్ కదా. సో ఎలా ఉంది, చాలా కేర్లెస్గా ఉంది. కేర్లెస్ దీని గురించి, దేని గురించి చెప్తుంది కదా, కేర్లెస్గా ఉంది అని. సో వెరీ అనేది కూడా యాడ్వర్బ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్ స్టార్టింగ్లో యాడ్వర్బ్స్ అనేవి స్టార్ట్ అవుతే ఎలా ఉంటాయి, ప్రాబబ్లీ, హీ ఈజ్ మిస్టేకెన్, సర్టెన్లీ, యు ఆర్ రైట్, ఇలా అనమాట. ప్రాబబ్లీ, సర్టెన్లీ. ఓకే, హీ ఈజ్ మిస్టేకెన్, మిస్టేకెన్ అనేది యాక్షన్ కదా. ఎలా మిస్టేకెన్, ప్రాబబ్లీ అంటే జనరల్గా ఏం చెప్పారు, ప్రాబబ్లీ ఈజ్ మిస్టేకెన్. ఈ ప్రాబబ్లీ అనేది మిస్టేక్ గురించి మాట్లాడుతుంది కదా, సో ప్రాబబ్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. సర్టెన్లీ, యు ఆర్ రైట్, తను కరెక్టే, సో దీని గురించి మాట్లాడుతుంది సర్టెన్లీ అనేది. సో సర్టెన్లీ అనేది ఏంటి, యాడ్వర్బ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము క్లారిటీ కోసం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, ఎలా డాన్స్ చేసింది, గ్రేస్ఫుల్గా డాన్స్ చేసింది. సో ఇక్కడ డాన్స్ అనేది వర్బ్ అవుతుంది, అవునా. సో గ్రేస్ఫుల్లీ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ యాడ్వర్బ్ ఏంటో చూద్దాము, తర్వాత ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అనేది మళ్ళీ చూద్దాం. ఓకే, హీ స్పోక్ సాఫ్ట్లీ, స్పోక్ అనేది వర్బ్ అయితే సాఫ్ట్లీ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్. ఓకేనా. ద వర్క్ ఎఫిషియెంట్లీ అనేది ఏమవుతుంది, ఎలా వర్క్ చేశారు ఎఫిషియెంట్గా అంటే ఇది యాడ్వర్బ్ అవుతుంది, అవునా. ఐ లీవ్ సూన్, ఇక్కడ మీరు చెప్పండి, లీవ్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. సో ఎలా, సూన్, సో ఇది యాడ్వర్బ్. మీకు అర్థమవుతుందా. హీ లుక్డ్ అప్ స్టేర్స్, ఎటువైపు చూశాడు, అప్ స్టేర్స్. సో అప్ స్టేర్స్ అనేది ఏమవుతుంది, ఇది కూడా యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఓకే, షీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ, అంటే ఇక్కడ ఇదేంటి, రెడీ అవ్వడం అనేది ఏమవుతుంది, రెడీ అవ్వడం అనేది వర్బ్ అవుతుంది, అవునా. రెడీ అవ్వడం అనేది వర్బ్ కదా, సో ఎలా, ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో ఆల్మోస్ట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఐ ఆల్వేస్ డ్రింక్ అనేది వర్బ్ అవుతే ఆల్వేస్ కదా, ఆల్వేస్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. కరెక్ట్.
ఆల్వేస్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. కమ్ హియర్, కమ్ అనేది వర్బ్ అవుతే హియర్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, దే సమ్ టైమ్స్ గో హికింగ్. సో ఇక్కడ హికింగ్ అనేది ఏమవుతుంది చెప్పండి మీరే. దే సమ్ టైమ్స్ గో హికింగ్. హికింగ్ అనేది వర్బ్ అవుతుందా? ఓకే, గో అనేది వర్బ్ అవుతుంది కదా. సమ్ టైమ్స్ గో, కొన్నిసార్లు వెళ్తారు. సో ఇది సపోర్టివ్ చేస్తుంది కాబట్టి దీనికి యాడ్వర్బ్ అవుతుంది. అవునా? ఇట్స్ వెరీ కోల్డ్, వెరీ కోల్డ్, కోల్డ్గా ఉంది, చాలా కోల్డ్గా ఉంది. వెరీ కోల్డ్, ఇట్స్ వెరీ కోల్డ్. సో వెరీ అనేది ఏంటి, యాడ్వర్బ్ అవుతుంది. ఐ ఆమ్ టూ టైర్డ్ టు వాక్. సో టైర్డ్ అనేది వర్బ్ అవుతుంది. సో టైర్డ్ అనేది వర్బ్ అవుతుందా, వాక్ అనేది వర్బ్ అవుతుందా చెప్పండి మీరే. సో వాక్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అవునా? సో టూ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సో ఓకే, ఇక్కడి వరకు ఓకే. సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అనేది చూద్దాం. ఓకే, గ్రేస్ఫుల్లీ. మీరు చెప్పండి. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, గ్రేస్ఫుల్గా డాన్స్ చేసింది. గ్రేస్ఫుల్లీ అనేది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటారు? గ్రేస్ఫుల్లీ అనేది ఏంటి అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఎందుకు అంటే ఎలా జరిగింది డాన్స్ అనేది, గ్రేస్ఫుల్గా కదా, గ్రేస్ఫుల్గా వేసింది కదా, గ్రేస్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఓకే, హీ స్పోక్ సాఫ్ట్లీ, సాఫ్ట్లీ, సాఫ్ట్గా మాట్లాడారు. ఎలా మాట్లాడారు, సాఫ్ట్గా. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇక్కడ మీకు హౌ, ఇన్ వాట్ ఎక్స్టెంట్ అని చెప్పానా, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో లౌడ్లీ, సాఫ్ట్లీ, ప్రాపర్లీ చెప్పానా, అర్థమైందా? సో అందుకని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని అన్నాం. ఓకే, అండ్ ఓకే, దే వర్క్డ్ ఎఫిషియెంట్లీ, దే వర్క్డ్ ఎఫిషియెంట్లీ. ఎలా వర్క్ చేశారు, ఎఫిషియెంట్గా వర్క్ చేశారు. ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మీకు అర్థమైంది కదా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఎందుకు వస్తుంది అనేది. సో హౌ, ఎలా, ఇది లౌడ్లీ, ప్రాపర్లీ ఎలా జరుగుతుంది, ఇన్ వాట్ మేనర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ మనం చెప్తే గ్రేస్ఫుల్లీ, సాఫ్ట్లీ, ఎఫిషియెంట్లీ ఇలా జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో వి విల్ లీవ్ సూన్ అని అన్నాం. నెక్స్ట్ విల్ లీవ్ సూన్. సూన్ అనేది ఏంటి, యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. అవునా? సూన్, ఎస్టర్డే, నౌ, టుడే, 8 o'clock, 6 o'clock అట్లా అవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతాయి. ఓకే, హీ లుక్డ్ అప్ స్టేర్స్. ఎటువైపు చూస్తున్నారు, అప్ స్టేర్స్. సో అప్ స్టేర్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ప్లేస్ అవుతుంది. అవునా? ప్లేస్ని చూస్తున్నారు కదా, సో ఇది ప్లేస్ అవుతుంది, వేర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. హీ లుక్డ్ అప్ స్టేర్స్. ఓకే, షీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ, ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు అన్నట్టుగా అనమాట. సో ఆల్మోస్ట్ అనేది యాడ్వర్బ్ అయింది కదా. సో ఇక్కడ మీరు చెప్పండి, ఆల్మోస్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అవుతుంది? రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నట్టుగా. ఇది ఎలా చెప్తుందంటే, ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెంట్కి చెప్తున్నాం కదా. సో ఒక ఎక్స్టెంట్కి చెప్తున్నప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్డ్ అవుతుంది ఇక్కడ, హౌ మచ్, ఇది ఒక ఎక్స్టెంట్కి. సో యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ అని అంటాం మనం. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ. అర్థమవుతుంది కదా. ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ, ఎప్పుడు కాఫీ తాగుతాను నేను. అవునా? ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ. మీరు చెప్పండి, ఆల్వేస్ డ్రింక్ కాఫీ. ఆల్వేస్ అంటే ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్. సో ఆల్మోస్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్, ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్, ఎంత కాలం నుంచి, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ కిందకు వస్తాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అనేది కూడా ఏమవుతుంది, అదే ఆల్వేస్ అనేది కూడా ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కమ్ హియర్, హియర్ అనేది ఏంటి, కమ్ హియర్, ఇక్కడికి రా అనేది ప్లేస్ కదా, అంతేనా, ప్లేస్ అయినా. కమ్ హియర్,
సో ప్లేస్కి రమ్మంటున్నాం కాబట్టి అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. దే సమ్ టైమ్స్ గో హికింగ్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు, అంటే సమ్ టైమ్స్ అని వస్తే ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ ఏంటిది, సమ్ టైమ్స్ అని వచ్చింది. సో అడ్వర్బ్ ఆఫ్ టైమేనా? ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాను, హౌ మెనీ టైమ్స్, ఎంతకాలం ఆర్ ఎంత టైం పీరియడ్ అని. సో ఇక్కడ ఏం చెప్పాను, సమ్ టైమ్స్ కొంతకాలం అన్నట్టుగా, కొన్నిసార్లు, అవునా? సో అప్పుడు ఇది ఏమవుతుంది, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే, చాలా చల్లగా ఉంది, చాలా, అవునా? ఎంత, చాలా చల్లగా ఉంది. సో మనకి అది ఇక్కడ ఎలా వస్తుంది, హౌ మచ్, ఎంత అనేది, ఇదా లౌడ్లీ, ఐ మీన్ హౌ ఇన్ వాట్ మేనర్ అనేది, లేదా హౌ మచ్ అనేది, ఏది వస్తుంది రెండిట్లో చెప్పండి? ఐ మీన్ మేనరా, డిగ్రీ ఆర్ క్వాంటిటీనా? డిగ్రీ ఆర్ క్వాంటిటీ. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే, మనం చెప్తున్నాం చాలా, ఇంత కోల్డ్గా ఉంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. సో వెరీ అనేది ఏంటి ఇక్కడ అంటే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఐఎమ్ టూ టైర్డ్ టు వాక్. ఇక్కడ టూ అనేది మనం అడ్వర్బ్ అని ఇందాక చూసాం, చాలా టైర్డ్గా ఉన్నాము అని. సో హౌ మచ్, ఎంత, చాలా, అక్కడల్లా చెప్తున్నాం కదా. సో అది అడ్వర్బ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం, నార్మల్గా ఎగ్జాంపుల్స్. ఇవి మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ అడ్వర్బ్స్ ఏంటో కనుక్కోవాలి, అండ్ అది ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అని. సో ఫస్ట్ చూస్తే, ఈజ్ అ డాక్టర్ ఇన్సైడ్. డాక్టర్ లోపల ఉన్నారా, డాక్టర్ లోపల ఉన్నారా ఇక్కడ. సో ఇన్సైడ్ అనేది అడ్వర్బ్ అవుతుంది, అవునా? ఇన్సైడ్ అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. అండర్లైన్ చేద్దాం, అడ్వర్బ్స్ అన్నీ అండర్లైన్ చేద్దాం. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎస్టర్డే. యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు, నిన్న, ఎస్టర్డే. సో ఎస్టర్డే అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది, అవునా? సో ఐ ఆమ్ సో గ్లాడ్ టు హియర్ దిస్ న్యూస్. సో గ్లాడ్ టు హియర్ దిస్ న్యూస్. సో ఇక్కడ ఏది అడ్వర్బ్ అవుతుంది? సో ఇక్కడ హియర్ అనేది వర్బ్ అవుతుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇక్కడ వర్బ్ అని రాసిస్తాను నేను. హియర్ అనేది వర్బ్ అవుతుంది, అవునా? దిస్ న్యూస్, వినడం అనేది వర్బే కదా. సో ఐ ఆమ్ సో గ్లాడ్ టు హియర్. ఇక్కడ మనం సో చాలా గ్లాడ్గా ఉంది వినడానికి. సో ఇక్కడ సో అనేది దీనికి సపోర్ట్ చేస్తుంది ఇక. సో అనేది అడ్వర్బ్ అవుతుంది అనమాట. హరి ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్. ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్, ఇక్కడ మిస్టేక్స్ అనేది వర్బ్ అవుతుంది, అవునా? సో అప్పుడు ఆఫెన్, చాలాసార్లు, ఐ మీన్ ఎప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మేక్స్ మిస్టేక్స్ వర్బేనా? కాదు కదా, మేక్స్, చేయడం అనేది వర్బ్, అవునా? సారీ, చేయడం అనేది, మేక్స్ అనేది వర్బ్, మిస్టేక్స్ కాదు. హరి ఆఫెన్ మేక్స్, ఎప్పుడు చేస్తూ ఉంటాడు మిస్టేక్స్, ఎప్పుడు, ఇది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, హీ లుక్డ్ అప్, చూస్తున్నాడు ఎటువైపు, పైకి. సో ఇది అడ్వర్బ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్గా చెప్పాలి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో రైట్ అనేది వర్బ్ అవుతే అబ్సల్యూట్లీ అనేది ఏమవుతుంది, ఇది అడ్వర్బ్ అవుతుంది, అవునా? వెరీ గుడ్, కొంతమంది కరెక్ట్గా చెప్పారు. రైట్ అనేది వర్బా, అడ్జెక్టివ్ అవుతుంది. రైట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే అది ఇట్ డిస్క్రైబ్స్ సబ్జెక్ట్స్ కరెక్షన్ కాబట్టి. ఇక్కడ యు అనేది సబ్జెక్ట్ కదా మనకి. సో దీని కరెక్ట్నెస్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, రైట్ అనేది. సో ఇదేంటి, అడ్జెక్టివ్ అవుతుంది రైట్ అనేది. సో ఇక్కడ అబ్సల్యూట్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఎలా అని అంటే యు ఆర్ నువ్వు, యు ఆర్, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది వర్బ్ అవుతుంది ఇక్కడ, అవునా? లింకింగ్ వర్బ్ అనమాట. అది సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తుంది కదా, వర్బ్, అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్తో. సో ఇది ఆర్ అనేది వర్బ్ అవుతుంది. ఇట్ కనెక్ట్ సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. ఇది ఒకసారి మీరు డీటెయిల్గా చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది.
కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పినట్టున్నాను. ఓకే, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో అబ్సల్యూట్లీ అనేది ఏంటి, యాడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. అబ్సల్యూట్లీ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, చారీ సెల్డమ్ కమ్స్ టు ది ఆఫీస్. చారీ సెల్డమ్ కమ్స్ టు ది ఆఫీస్. అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంటాడు చారీ అని అర్థం. ఓకే, సెల్డమ్ అంటే అప్పుడప్పుడు అని అనమాట అమ్మ. ఓకే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. వస్తూ ఉండడాన్ని ఏమంటారు, వర్బ్ అని అంటారు. కమ్స్ టు ఆఫీస్, కమ్స్ ఇది వర్బ్ అవుతుంది కదా. సో సెల్డమ్ అప్పుడప్పుడు, ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, కవిత వర్క్స్ హార్డ్. కవిత వర్క్స్ హార్డ్. ఎలా వర్క్ చేస్తుంది, హార్డ్గా వర్క్ చేస్తుంది. సో హార్డ్ అనేది యాడ్వర్బ్. హీ కాల్డ్ మీ ఫ్యూ మినిట్స్ ముందు కాల్ చేశారు. లక్కీ అది యాడ్వర్బ్. లక్కీ హీ ఎస్కేప్డ్. ఓకే, లక్కీలీ హీ ఎస్కేప్ తప్పించుకున్నాడు. ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్ అవుతుంది కదా. హీ లక్కీలీ అనేది ఏంటి, అప్పుడు యాడ్వర్బ్ అవుతుంది. లక్కీగా తప్పించుకున్నాడు. ఇది ఇప్పుడు ఏ టైప్ అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో ఈజ్ ద డాక్టర్ ఇన్సైడ్. డాక్టర్ లోపల ఉన్నారా, ఉన్నారా అని అడుగుతున్నాం కదా. ఇన్సైడ్ అనేది ఏంటి, లోపల. అంటే మనం ఒక ప్లేస్ గురించి చెప్తున్నాం, లోపల అదొక ప్లేస్ కదా. సో ఇది ఏమవుతుంది, ఇన్సైడ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా. ఎస్టర్డే అంటే అది టైం కదా, యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ దిస్ న్యూస్. సో అంటే ఇక్కడ ఎలా వస్తుంది చూద్దాం. ఓకే, హౌ మచ్, డిగ్రీ ఆర్ క్వాంటిటీ అంటే హౌ మచ్ కదా, అంటే కొలత, అలా కొలుస్తున్నట్టు చెప్తున్నాం కదా. సో గ్లాడ్, చాలా గ్లాడ్. సో అనేది ఏంటి, ఇక్కడ డిగ్రీ అవుతుంది అన్నమాట. అది ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్. ఎప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మీకు ఇక్కడ గుర్తుందా, ఎంతకాలం, హౌ మెనీ టైమ్స్. సో ఫ్రీక్వెన్సీ, ఎప్పుడు మిస్టేక్స్ చేస్తుంటాడు. ఒక టైం చెప్తున్నాం కదా, ఫ్రీక్వెన్సీ ఎంతకాలం అనేది. సో ఇది ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఫిఫ్త్ వన్, హీ లుక్డ్ అప్ అనేది ప్లేసే మనం చెప్తుంది మళ్ళీ. ఓకే, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అబ్సల్యూట్లీ అని చెప్తున్నాం కదా మనం. సో అబ్సల్యూట్లీ ఎలా చెప్తారు, ఇది కూడా హౌ మచ్, ఎంత అనేది ఇలా చెప్తున్నాం. ఇది కొంచెం డిగ్రీ అండ్ క్వాంటిటీ ఒకసారి చూసుకుంటూ ఉండాలి మనం, ఎంత, హౌ మచ్ ఇలా అన్నమాట. సో ఇక్కడ కూడా ఏమంటారు, సో గ్లాడ్, ఇంత గ్లాడ్, అలా చాలా గ్లాడ్, అదే డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ అబ్సల్యూట్లీ, చాలా అబ్సల్యూట్గా. సో ఇది కూడా ఏమవుతుంది మా, డిగ్రీ అవుతుంది. చారీ సెల్డమ్ కమ్స్ టు ది ఆఫీస్. అప్పుడప్పుడు, మనం ఇక్కడ అప్పుడప్పుడు అని చెప్తున్నాం కదా. సో ఒక టైం, ఎంతకాలం నుండి ఇలా చెప్తున్నాం కదా. సో అప్పుడప్పుడు అనేది ఏమవుతుంది, ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా. కవిత వర్క్స్ హార్డ్. ఎలా కష్టపడుతుంది, చాలా కష్టంగా, హార్డ్గా కష్టపడుతుంది. ఇక్కడ నేను చెప్పాను హౌ, ఇన్ వాట్ మేనర్, ఎలా అనేది వస్తే మేనర్ అనేది. సో హార్డ్ అనేది ఏమవుతుంది మా, మేనర్. హీ కాల్డ్ మీ ఫ్యూ మినిట్స్ ఎగో. ఇక్కడ మనం టైం చెప్పామో గుర్తుందా, ఫ్యూ మినిట్స్ ఎగో టైం చెప్తున్నాం కాబట్టి అలా అనమాట. లక్కీలీ హీ ఎస్కేప్డ్. ఓకే, లక్కీలీ హీ ఎస్కేప్, తప్పించుకున్నాడు. ఎలా, లక్కీలీ. నేను మీకు చెప్పాను గుర్తుందా, ఇక్కడ యాడ్వర్బ్ స్టార్టింగ్లో వస్తుంది. ప్రాబబ్లీ మిస్టేక్ చేశాడు. ఎలా, ప్రాబబ్లీ. సర్టెన్లీ యు ఆర్ రైట్, బట్ ఎలా, సర్టెన్లీ యు ఆర్ రైట్. ఓకే, అలా అయితే ఇది కూడా లక్కీలీ ఎస్కేప్డ్. సో ఇది స్టాండింగ్ ఎట్ బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా. సో ఇది 6th వన్ అవుతుంది, 6th టైప్. అర్థమైందా. ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ మీ, ఐ విల్ రిప్లై. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ తెలిస్తే అండ్ ట్విస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటే కమెంట్, సో దట్ మనందరికీ ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ టు వాచ్ ద వీడియోస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్.